పాశ్చాత్య సంస్కృతిపై పిల్లలు యువత ఎక్కువగా మక్కువ చూపుతున్న రోజులివి. అయితే ఈ యువతి అందుకు భిన్నం. సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన కూచిపూడి నృత్యంపై ఆసక్తి పెంచుకుని చక్కగా రాణిస్తోంది. కాలికి గజ్జె కట్టి అద్భుతమనిపించేలా నృత్యం చేస్తూ పతకాలు, అవార్డులు సొంతం చేసుకుంటోంది. కూచిపూడిపై ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ ఎన్నో వేదికలపై ప్రదర్శనలిచ్చి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్న రూపశ్రీపై ప్రత్యేక కథనం. కంప్యూటర్ కాలం నడుస్తున్న భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు కొందరు పెద్దలు. వీరి అభిమతాన్ని గౌరవిస్తూ దేశీయ నృత్యానికి తలమానికమైన భరతనాట్యం, కూచిపూడిపై యువత కూడా ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ యువతని సైతం తల్లిదండ్రులు వెన్నుదట్టి ప్రోత్సహించడంతో సాఫ్ట్వేర్ కొలువు చేస్తూనే విశ్వవేదికలపై ప్రతిభ కనబరుస్తూ కూచిపూడి నాట్య రవళిక మంచి గుర్తింపు పొందింది. నాగమ్మ ఈనాడు పలనాడు మర్చిపోలేని పేరు. కథన రంగాన్ని శాసించే పౌరుషత్వపు చలయేరు. తన సమర్థతను అప్రతిహతంగా చాటుకున్న ప్రతిభా పాటవాల హోరు. నాయక కుటుంబానికి అన్యాయం జరిగితే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో భావితరాల పాలకులకు తెలిసి రావాలి, తెలిసి తీరాలి. ఈ యువతి పేరు రూపశ్రీ. విజయవాడ సింగ్నగర్ కు చెందిన వెంకటేశ్వరులు, రమా దంపతుల కుమార్తె. చిన్నతనం నుంచి నృత్యం, నాటకాలపై ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నృత్య ప్రదర్శనలిచ్చి ప్రముఖుల నుంచి అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకుంది. నృత్యం, నాటికల ప్రదర్శనలు ఇస్తూనే చదువుని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యలేదు రూపశ్రీ. బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న సమయంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించింది. కూచిపూడిలో చక్కని ప్రతిభ కనపరిచిన ఈమె మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జ్ఞాపికను అందుకున్నారు. భవిష్యత్తులో ఉద్యోగ బాధ్యతల్లో ఎదుగుతూనే నృత్య, నాటక రంగాల్లో రాణిస్తానని ధీమాగా చెబుతోంది. 10 ఏళ్ల వయసులో కూచిపూడి నృత్య అభ్యాసం ప్రారంభించింది రూపశ్రీ. సిలికానంధ్ర సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ కూచిపూడి కార్యక్రమంలో పాల్గొని బృంద సభ్యులతో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. 18 ఏళ్ల వయసులో నాటక రంగంలోకి ప్రవేశించి అనేక పల్లె పాటలకు నృత్యాలు చేసి అలరించింది. ఏ పాత్రలో నటించినా ఆమెకంటూ ఓ స్థానం ఉండిపోయేలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మా మమ్మీకి డాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకనే ఆవిడ ఇష్టంతో నన్ను క్లాసికల్ డాన్స్ లో జాయిన్ చేశారు. కూచిపూడి నాట్యంలో ఇప్పటి వరకు కొన్ని వేల పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అలాగే కూచిపూడిలో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు సర్టిఫికేట్ కంప్లీట్ చేశాను. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు డిప్లొమా కోర్స్ని కూడా నేను కంప్లీట్ చేశాను. డాక్టర్ పిఎన్ కృష్ణ గారి దగ్గర ఒక ఈవెంట్లో డాన్స్ వేయడం జరిగింది. అలాగే సార్ నన్ను ఒకసారి చూశారు. సార్ వేసిన నాటకంలో కృష్ణవేణి మాతలో డాన్స్ కూడా ఒక పాట ఉండేది. అలాగా నేను నాటకం అంటే ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, ఓహో ఇలా చేస్తారా, దాంట్లో కూడా ఇంత కష్టం ఉంటుంది, డైలాగ్స్ ఇలా చేస్తారు. సార్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా నాటకాల్లో ఎంట్రీ అవుదాం అని అనుకొని సార్ని అడిగితే సార్ నా కోసం ఒక పాత్ర రాయడం జరిగింది. అది విజ్ఞాన భారతంలో సింధు అనే క్యారెక్టర్ ఇచ్చారు. దాంట్లో నేను ఫస్ట్ రంగప్రవేశం చేశాను ఆ నాటకం ద్వారా. గురువు పివిఎన్ కృష్ణ ప్రోత్సాహంతో నాట్యరంగంలోకి అడుగుపెట్టింది రూపశ్రీ. పృథ్వీరాజ్, ఉషా పరిణయం, మాధవ వర్మ, స్వాతంత్ర్య సంగ్రామం, జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్, విజ్ఞాన భారతం వంటి నాటకాల్లో ప్రధాన పాత్ర పోషించింది. కనకపుష్య రాగంలో కనకం పాత్రలో, గురుతప్పిన వేట నాటకంలో కరుణ అనే పాత్రకి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు సాధించింది రూపశ్రీ. పద్య నాటకాల్లో వేయడం జరిగింది. ఫస్ట్ ముఖ్యంగా పృథ్వీరాజులో ముఖ్య పాత్ర వేశాను, ఉషాపర్ణంలో వేశాను, మాధవరంలో అమ్మవారి పాత్ర వేశాను. ఇప్పుడు ఖడ్గతిక్నల్ కూడా ఒక పాత్ర వేయడం జరుగుతుంది. ఆ మోనో యాక్షన్ నేను యాక్ట్ చేయడం జరిగింది. ఆ కాంపిటీషన్ లో నాకు కూడా జ్యూరీ ఫస్ట్ అవార్డు రావడం జరిగింది అనమాట. ఆ కాంపిటీషన్ లో నా పాత్ర చూసి చాలా మంది డైరెక్టర్స్ నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు నేను సాంఘిక నాటకాల్లో కూడా నటించడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ చేయడం కారణం ముఖ్య కారకులు మా పేరెంట్స్ అండి. నా వెనకాల
నన్ను సపోర్ట్ చేయడం, ఇలాంటి పేరెంట్స్ దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసే నంది నాటకాలలో అందరి ఆశీస్సులతో ఉత్తమ నటి నంది అవార్డు రావాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం ప్రయత్నిస్తున్నాను కూడా. కళారంగంలో రాణిస్తూనే చదువులో సైతం ప్రతిభ చూపింది రూపశ్రీ. బీటెక్ 3వ ఏడాదిలో ప్రాంగణ నియామకాల్లో 7 లక్షల వార్షిక వేతనంతో ప్రముఖ కంపెనీలో ఐటీ కొలువు సాధించింది. ఇంతటి స్థాయికి రావడానికి కారణం తన తల్లిదండ్రుల ప్రోత్సాహమేనని వివరించింది. భవిష్యత్తులో నంది అవార్డుతో పాటు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది రూపశ్రీ. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్లో బీటెక్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ కంపెనీ DXC కంపెనీ మా కాలేజ్కి రిక్రూట్మెంట్కి వచ్చింది. అందులో రిటర్న్ ఎగ్జామ్ అలాగే ఇంటర్వ్యూ అన్నీ పాస్ అయ్యి ఫస్ట్ కంపెనీ ఏదైతే రిక్రూట్మెంట్కి వచ్చిందో ఆ ఫస్ట్ కంపెనీలో నాకు ప్లేస్మెంట్ రావడం జరిగింది. ఇప్పటికీ 3 years కంప్లీట్ చేశాను. అలాగే నాకు సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే నాకు పర్ఫార్మెన్స్గా ఫస్ట్ రేటింగ్ ఇచ్చి నాకు ప్రమోషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నేను ఒక 2 times క్వార్టర్ ఛాంప్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఇంత తక్కువ టైంలో కూడా యాజ్ సీనియర్గా నేను ప్రమోట్ అవడం కూడా జరిగింది. దానికి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చిన్నప్పటి నుంచి అనుకునే దాన్ని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వాలని చెప్పి అది కూడా నాకు దేవుడి దయ వల్ల ఇందులో కూడా నాకు జాబ్ రావడం జరిగింది. వెంటనే అది కూడా నా స్టడీ కంప్లీట్ అవ్వకుండా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ లోనే నేను ఇంకా పై స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుమార్తె నృత్య, నాటక రంగాల్లో రాణించడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు రూపశ్రీ తల్లి రమ. అనేక చోట్ల ప్రదర్శనలిచ్చి ఉత్తమ నటిగా ప్రముఖుల నుంచి అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకోవడం గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత స్థాయికి వెళ్లే వరకు ప్రోత్సహిస్తూనే ఉంటామని వివరించారు. ఫస్ట్ తిన్ని క్లాసికల్ డాన్స్కి జాయిన్ చేశాను. డిప్లొమా కోర్సులు కూడా పూర్తి చేసింది. తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ రెండిట్లో పాల్గొనింది. సర్టిఫికేట్స్ వచ్చాయి. చాలా టెంపుల్స్, చాలా ఊర్లలో తిను ఒక డాన్సర్గా ప్రూవ్ చేసుకుంది. ఎంత పెద్ద పెద్ద డైలాగ్ లైన్ ఈజీగా చెప్పేస్తుంది. అప్పుడు మాకే ఆశ్చర్యం వేసింది. దీనికి ఇంత టాలెంట్ ఉంది. చాలా బాగా చదువుతుంది. అన్నిట్లో ఫస్ట్గానే వస్తుంది. తనకి 3rd yearలోనే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఫస్ట్ జాబ్లోనే తనకి జాబ్ వచ్చేసింది. అందులో కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి తనకి ఏది ఇంట్రెస్టో అది ఎంత కష్టమైనా సరే మేము పక్క నుండి దగ్గరుండి ప్రతి చోటుకి తీసుకెళ్ళి నేర్పించుకుంటూ తన టాలెంట్ ఎంతవరకు బయటకు రాగలదో అంతవరకు బయటకు తీస్తూ తను ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. నేర్చుకున్న విద్యను పేద విద్యార్థులకు నేర్పించేందుకు కృషి చేస్తానని చెబుతోంది రూపశ్రీ. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలిచ్చి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడమే తన లక్ష్యమంటోంది.